ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై B-2 స్పిరిట్ బాంబులతో అమెరికా ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలైన ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేసినట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఫోర్డోపై భారీ బాంబులతో దాడి చేసినట్టు చెప్పారు. ఫోర్డో అణుస్థావరంపై దాడులకు 6 బంకర్ బస్టర్ల బాంబులు, 30 టొమాహాక్ మిసైల్స్ ను అమెరికా ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇరాన్ గగనతలం బయట నుంచే ఆపరేషన్ నిర్వహించినట్లు ట్రంప్ తెలిపారు. దాడులను విజయవంతంగా ముగించుకుని అమెరికా ఫైటర్ జెట్లు తిరిగి వచ్చాయన్నారు. ప్రపంచంలో ఏ మిలిటరీకి సాధ్యం కాని రీతిలో అమెరికా బలగాలు దాడులు చేశాయన్నారు. ఇప్పటికైనా పశ్చిమాసియాలో శాంతి కోసం ఇరాన్ దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగితే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి అమెరికాలోని వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి B-2 స్పిరిట్లు, 8 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు రెండో పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా బయలుదేరి వెళ్లాయి. ఇవి మైటీ 11, మైటీ 21 కాల్ సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 తెలిపింది. మరోవైపు అమెరికా దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఫోర్డో అణుస్థావరం లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడినట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైన బాంబులతో దాడులు చేసినట్టు చెప్పారు. ఇరాన్పై అమెరికా దాడులతో ఇజ్రాయెల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏ క్షణమైనా టెహ్రాన్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలతో టెల్ అవీవ్ సహా ఇజ్రాయెల్లోని కీలక నగరాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, ముఖ్య కార్యాలయాలను క్లోజ్ చేశారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చింది ఇజ్రాయెల్ సర్కార్. అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులపై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలన్నింటినీ ట్రంప్ ఉల్లంఘించారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ మండిపడ్డారు. ఇరాన్ సార్వభౌమత్వం, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందన్నారు. మరోవైపు ఇరాన్పై దాడులకు ప్రతీకారంగా ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హూతీలు ట్రంప్ను హెచ్చరించారు. అటు అమెరికా, ఇటు ఇరాన్ వార్నింగ్లతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్పై అమెరికా చేసిన దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు UNO సెక్రటరీ జనరల్ గుటెరస్. ఇరాన్పై దాడి అంతర్జాతీయ శాంతి భద్రతలకు పెను ముప్పుగా మారిందన్నారు. UN చార్టర్ నియమాలను సభ్య దేశాలు పాటించాలన్నారు. మిలిటరీ యాక్షన్తో ఉద్రిక్తతలకు పరిష్కారం లభించదన్న గుటెరస్ దౌత్యపరమైన మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. US తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా చేసిన దాడులను అభినందించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకునేందుకు ట్రంప్ వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇరాన్పై అమెరికా దాడులు సరైన చర్యగా కొనియాడారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి ఇరాన్పై అమెరికా దాడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలకు సంబంధించి కూడా కొంతమేరకు ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించి కూడా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఇటు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కూడా చాలా క్లియర్గా ఇరాన్లో ఉన్నటువంటి 3 అణు కేంద్రాలకు సంబంధించి ఇటు ఇస్ఫహాన్, నంతాజ్, దాంతోపాటు ఫోర్డో, ఈ 3 అణు కేంద్రాలని పూర్తి స్థాయిలో కూడా కొలాబ్ చేశాము అని చెప్పారు. సో ఫోర్డో సంబంధించి అది అత్యంత కీలకంగా చెప్పాలి ఇరాన్ సంబంధించి. సో అది క్యామ్ నగరానికి అతి సమీపంలో ఉంటుంది. సో ఒక్కసారిగా బాలిపేలుల శబ్దము అదంతా కూడా వినబడింది అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ 3 అణు కేంద్రాలతో పాటు ఇరాన్ సంబంధించి మెయిన్ సిటీస్ ఏవైతున్నాయో, మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతున్నాయో వాటిపైన కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని భావించిన ఇరాన్ సంబంధించి మొత్తము ఇరాన్లో ఒక హై సెక్యూరిటీ ప్రస్తుతము ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడికక్కడ మాస్ గ్యాదరింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్స్
ఏవైతే మేజర్గా ఉంటాయో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టిన పరిస్థితి. అయితే 3 అణు కేంద్రాలు ఇరాన్ సంబంధించిన దానిపైన ఇటు ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడులు చేసిన తర్వాత ట్రంప్ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ సంబంధించి మేము బృందంగా ఈ దాడి చేశాము, ఇరాన్ సంబంధించి చాలా వరకు వార్నింగ్లు ఇవ్వడంతో పాటు ఇప్పటికైనా శాంతి సమయానికి ఆసన్నమైంది, ఒకవేళ కూడదు అంటే ఖచ్చితత్వమైన దాడులు ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇరాన్ సంబంధించి కూడా దానికి ధీటుగానే ప్రతిస్పందించింది. ఖచ్చితంగా యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఏదైతే దాడులు చేశాయో దానికి సంబంధించి ప్రతిదాడులు ఉంటాయని చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం ఇరాన్ కూడా ఇటు ఇజ్రాయెల్ పైన దాడులకు తెగబడుతున్న సిచ్యువేషన్, అటు డ్రోన్లు క్షిపణులతోటి ఎక్కడికక్కడ దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటు జెరూసలేం ప్రాంతంతో పాటు టెల్ అవీవ్తో పాటు ఇతరేతర కొన్ని మెయిన్ ఏరియాస్ పైన టార్గెట్గా చేసుకొని కొంతవరకు అక్కడ దాడులకి దిగబడే ప్రయత్నం చేస్తుంది ఇరాన్ అనేది ఇప్పటికే అధికారులు గుర్తించారు. సో ఇలాంటి ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు ఇటు స్కూళ్ళు, కార్యాలయాలు లేకపోతే ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. కేవలము అత్యవసర సర్వీసులకు సంబంధించి మాత్రమే అక్కడ అనుమతులు ఇస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో క్షిపణులతో ప్రస్తుతం ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇరాన్ గగనతలం బయట నుండే మేము దాడులు చేశాము, అక్కడ దాడులకు ఉపయోగించినటువంటి ఇటు B-2 స్పిరిట్ బాంబులు కావచ్చు లేకపోతే ఇటు జెట్ ఫ్లైట్లకు సంబంధించి జెట్ ఫ్లైట్లు అన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి, ఆపరేషన్ పూర్తయిపోయిన తర్వాత అవి సేఫ్గా తిరిగి కూడా వస్తున్నాయని చెప్పారు. ఖచ్చితంగా ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దాంతోపాటు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రధాని కూడా అమెరికా చేసిన దాడికి సంబంధించి ఏదైతే ఇరాన్ పైన విరుచుకుపడి 3 అణు కేంద్రాలు అక్కడ ఉన్న అణు కేంద్రాలు టార్గెట్గానే దాడులు చేశారు కాబట్టి దాన్ని అభినందిస్తున్నాము అంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని చెప్పిన పరిస్థితి. ఇక దీంతో పాటు ఇరాన్ సంబంధించి సుప్రీం లీడర్ ఖమేనీ టార్గెట్గానే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది కొంతమేరకు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఖమేనీ మాత్రం ప్రస్తుతం ఒక సేఫ్ ప్లేస్కి ఆల్రెడీ తరలిపోయారు. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా ఈ యుద్ధ వాతావరణం ఒక్కసారిగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో కొంతమేరకు ఇజ్రాయెల్కి బలం చేకూరింది కాబట్టి ఖమేనీ సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఒక బంకర్లో తలదాచుకున్నాడు. సో హై సెక్యూరిటీ మధ్య ఉన్నాడు అనేది కొంతమేరకి అందుతున్న ఇన్ఫర్మేషన్. ఖమేనీ ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికి తెలియదు అంటూ ఒకవైపు ఇరాన్ కొన్ని ప్రకటనలు విడుదల చేస్తుంటే అమెరికా దానికి ధీటుగా ఖమేనీకి సంబంధించిన ఆచూకీ మాకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాము అంటూ కూడా చెప్పుకొస్తున్న సిచ్యువేషన్. సో ఒక భయంకరమైన పరిస్థితులు అనుకోవచ్చు, ఉద్రిక్తకరమైన పరిస్థితులు, దాడులు, ప్రతిదాడులు, ఎప్పుడు ఎక్కడ ఏం పేలుళ్ళు సంభవిస్తాయి అనే ఒక ఆందోళనలో మాత్రము సివిలియన్స్ ఉన్న సిచ్యువేషన్ 2 దేశాల్లో కూడా నెలకొంది. అయితే ఇప్పటికే 2 దేశాలకు సంబంధించి ఇటు ఇరాన్లో కావచ్చు ఇటు ఇజ్రాయెల్ సంబంధించి సివిలియన్స్ ఎక్కడైతే ఉంటారో కొన్ని మేజర్ ప్లేసెస్ మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి ప్లేసెస్లో నివసిస్తున్న పబ్లిక్ని అందరినీ కూడా సేఫ్ ప్లేస్కి తరలించే దిశగా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి మాత్రం ఇంకా కొన్ని పరిణామాలు మారే అవకాశం ఉంది. మెయిన్గా ఇక్కడ రాజకీయము, భౌగోళిక రాజకీయ వివాదాలతో పాటు మతపరమైన సైద్ధాంతిక విభేదాల కారణంగా గతంలో కూడా ఇదే తరహా యుద్ధ వాతావరణము నెలకొంది, దాడులు జరిగాయి. సో ప్రస్తుతం కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు అమెరికా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతవరకు పరిణామాలు మారుతున్నాయి. అమెరికా మాత్రం ఇటు ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలు టార్గెట్గా చేసుకొని పూర్తి స్థాయిలో కూడా కొలాబ్ చేస్తున్నాము, చాలా ఎక్కడైతే అణు కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మట్టి కనిపిస్తున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ దాన్ని ఒప్పుకోని పరిస్థితి. ఇరాన్ ఇప్పటికి కూడా కొన్ని స్టేట్మెంట్స్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసింది ఒక బృందంగా ఒక టీమ్గా ఇరాన్లోని అణు కేంద్రాలు 3 అణు కేంద్రాలపైన దాడి చేసిన మాట వాస్తవం, కానీ ఎక్కడా మేము పెద్దగా ఎఫెక్ట్ పడలేదు అని కూడా చెప్పుకొస్తున్న అంశం. ఇప్పటికి కూడా ఇరాన్ ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా ప్రతి దాడి పరస్పరమైన దాడులు చేస్తాము, ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటాము అని చెప్తున్న అంశం. కానీ ప్రస్తుతం యుద్ధ వాతావరణం చూసి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ UNOకి సంబంధించి మాత్రం ఇది సరైన విధానం కాదు అనే అభిప్రాయాలను తెరపైకి తీసుకొస్తుంది. శాంతియుతంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఇరు దేశాలకు సంబంధించి అగ్రనేతలు ఎవరైతే ఉంటారో ఆ నాయకులకు సంబంధించి ఒక శాంతి చర్చలకు వచ్చి శాంతియుతమైన వాతావరణంలో దీన్ని పరిష్కరించుకుంటే మంచిది అనే అభిప్రాయాలు చాలా వరకు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాత్రము మనం చూస్తున్నాము అలాంటి పరిస్థితి ఉండే అవకాశం లేదు. ఒకవైపు
ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా ఇటు దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటే దానికి దీటుగా ఇటు ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే ఇటు జెరూసలేం సంబంధించి కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ పేలుళ్ల శబ్దాలు వినపడుతున్నాయి అనేది కూడా పబ్లిక్ చెప్తున్న విషయము. సో అక్కడున్న అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. ఎక్కడైతే టార్గెటెడ్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే టార్గెటెడ్గా ఈ దాడులు చేసే అవకాశం ఉంటుందో ఆ ప్లేసెస్లో ఉన్న సివిలియన్స్ని మనం చెప్పుకుంటున్నట్లు సేఫ్ ప్లేస్కి తరలిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతుంది. సో మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ దాడులు ప్రతిదాడులకు సంబంధించి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఖచ్చితంగా ఇది ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అమెరికా కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఈరోజు మాట్లాడిన దాంట్లో, బ్రీఫ్ చేసిన దాంట్లో ఎక్కడా తగ్గేదే లేదు, ఖచ్చితంగా మేము ఖచ్చితత్వమైన దాడులు చేస్తాము అనేది ఆయన చెప్పడము. ఇటు ఇరాన్ కూడా దానికి దీటుగా మేము కూడా ప్రతి దాడులు చేస్తాము, మేము ఎక్కడ తగ్గేది లేదు అంటూ ఇరాన్ ఒకవైపు ఉన్నది. అదేవిధంగా ప్రస్తుతము క్షిపణాలతోటి ఇజ్రాయెల్ పైన దాడులు చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. కాబట్టి ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణము, దాడులు ప్రతి దాడులకు సంబంధించి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మాత్రం శాంతి చర్చలు శాంతియుతంగా, శాంతికి సమయం ఆసన్నమైంది అనేది చెప్పుకుంటూనే మరోవైపు దాడులు ప్రతి దాడులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సూర్య.